ఒక యజ్ఞం జరిగేటప్పుడు రాక్షసులు అసుర శక్తులు ఎలా అయితే చెడగొట్టడానికి ప్రయత్నిస్తారో అట్లాగే ఆ పాత్రను ప్రస్తుతం ఈ దేశంలో మీడియా ఒక సెక్షన్ ఆఫ్ పొలిటీషియన్స్ చేసుకొచ్చారు. అసుర లక్షణాలతో అయోధ్య రామాలయ నిర్మాణం మీద విషం చిమ్ముతూ వచ్చారు. అనుకోకుండా అందులో కూరుకుపోయినటువంటి శంకరాచార్యులలో కొంతమంది ఇప్పుడు రియలైజ్ అయ్యి స్టేట్మెంట్లు మార్చారు. అదే సందర్భంలో కంచి కామకోటి పీఠం, అసలు ఈ శంకరాచార్య పీఠాలకి ఆదిపీఠం అదే కంచి కామకోటి పీఠం. విజయేంద్ర సరస్వతి స్వామి నిన్ననే అయోధ్యకి చేరుకుని ఆయా ఆలయం మొత్తం కూడా తిరిగి ఆ లోపల ఉన్నటువంటి బాలరాముడి విగ్రహంతో పాటుగా మిగతా అన్ని పూజల్లో కూడా పాల్గొన్నారు. అదే సందర్భంలో విషయం అర్థమయ్యాక హిందూ సమాజమే అసహించుకుంటోందని తెలిసిన తర్వాత నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు మనసు మార్చుకున్నారు. మాకు ఏవో పొరపచ్చాలంటే వాటిని మీరు ఉపయోగించుకుందామంటే ఫూల్స్గా మిగిలిపోతారంటూ జ్యోతిష్పీఠ్ శంకరాచార్య పూజ్య అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామి తాజాగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఈ కమ్యూనిస్టులకు సంబంధించిన పోర్టల్ ది వైర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీని విమర్శించడం దీంతో పెద్ద ఎత్తున వైరల్ అయితే ఇప్పుడు ఆయన ఏఎన్ఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. మోడీ వచ్చాక ప్రధాని అయ్యాక హిందువుల స్వాభిమానం బాగా పెరిగింది, అది చిన్న విషయం ఏం కాదు. హిందువుల వెనక ఇంత ధైర్యంగా నిలబడ్డ ప్రధాని గతంలో ఎవరైనా ఉన్నారా? మమ్మల్ని యాంటీ మోడీ అని మీడియా ప్రచారం చేస్తుంది. మేము గతంలో మోడీ చేపట్టిన చాలా కార్యక్రమాలపై మా హర్షం తెలియజేశామంటూ ఆయన కూడా యూటర్న్ తీసుకున్నారు.